ప్రభునందు ప్రియులైన మీకందరికీ యేసుక్రీస్తు ప్రభువారి నామములో శుభవందనాలు తెలియజేస్తూ ఉన్నాం. ఎడారిలో సెలయేర్లు అనే ఈ దిన ధ్యానము కొరకై స్వాగతం. మే 27. వాటిని నా యొద్దకు తెండి. మత్తయి సువార్త 14వ అధ్యాయం 18వ వచనం. ఈ క్షణాన నువ్వు ఎంతో అవసరంలో ఉన్నావా? కష్టాలు శోధనలు ముంచెత్తుకొస్తున్నాయా? ఇవన్నీ పరిశుద్ధాత్మ నిండడం కోసం దేవుడు నీకు అందిస్తున్న గిన్నెలు. నువ్వు వాటిని సరిగా అర్థం చేసుకున్నట్టయితే అవే నీకు కొత్త ఆశీర్వాదాలను తెచ్చిపెట్టే అవకాశాలు అవుతాయి. ఇంకో రకంగా ఆ ఆశీర్వాదాలు దొరికేవి కావు. ఈ గిన్నెలను దేవుని దగ్గరకు తీసుకొని రండి. విశ్వాసంతో ప్రార్థనలో ఆ గిన్నెలను దేవుని ఎదుట పెట్టండి. నిశ్చలంగా ఓపికగా కనిపెట్టండి. ఆయన తన పనిని ప్రారంభించేదాకా మీరే పని మొదలు పెట్టవద్దు. దేవుడు తనకై తాను మీకు ఆజ్ఞాపిస్తే తప్ప ఏ పని చేయవద్దు. ఆయనకి తన పని చేసే అవకాశం ఇవ్వండి. ఆయన తప్పకుండా చేస్తాడు. మిమ్మల్ని నిరాశ నిస్పృహలతో ముంచెత్తబోయిన శోధనలే దేవుడు మీ జీవితాలలో తన కృపను మహిమను ప్రసరింప చేయడానికి ఆయనకి అవకాశం ఇస్తాయి. ఇలాంటి అనుభవం ఇంతకు ముందు ఎన్నడూ మీకు తెలిసిన అనుభవాల లాంటిది కాదు. వాటిని అనగా మీ అవసరాలను నా యొద్దకు తెండి. కాగా దేవుడు తన ఐశ్వర్యం చొప్పున క్రీస్తు యేసునందు మహిమలో మీ ప్రతి అవసరమును తీర్చును. ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం. దేవుడు ఆయనలో దొరకనిది లేదు కదా. ఆయన ఐశ్వర్యములోని మహిమ ఎంత తీసుకున్నా తరిగేది కాదు కదా. యేసుక్రీస్తు ఎన్ని ఇచ్చినా ఇక చాలించడు కదా. నీ అవసరాలన్నింటినీ ఆయన ఐశ్వర్యంలో నుంచి తీసుకోవడం అన్నది ఎంత మహద్భాగ్యం. ఐశ్వర్యాలన్నీ మన కంటబడినప్పుడు మన పేద అవసరాల మాటే మర్చిపోతాము. మితిలేని ఆయన సంపద అంతా నీదే. ఆ ధనాగారాల తలుపులు నీకోసం బార్లుగా తెరిచాడు. ఆయన హృదయంలో నీ మీద ఉన్న ప్రేమ వలన అమాయకమైన విశ్వాసంతో వెళ్ళి ఆ బొక్కసములో నుండి ధనరాశులు తెచ్చుకో. ఇక మరెన్నడూ మనుషుల ధనానికి ఆశించవు, మనుషుల మీద ఆధారపడవు. నా గిన్నె నిండి పొర్లుతున్నది. కృపగల క్రీస్తును కోరుకుంటే కోరినవన్నీ నిండి పొర్లుతాయి. ఆయన నింపిన ప్రతి గిన్నె అంచులు దిగజారి కారుతుంది. ఆయన నదులు ఉండవెప్పుడూ ఎండిపోయి జీవం తప్పి ఆయన సమృద్ధిలో నుండి వచ్చేది తరగదు ఎప్పుడు. తన వారికి ఇస్తాడాయన ఎప్పుడు పుష్కలంగా అంచులు దిగజారేలా. తండ్రి చేతుల నుండి మనకి కావలసింది స్తుతులతో మనం కోరుకుంటే మన పాత్ర నిండి పొర్లుతుంది. ఆయన చూపిన బాటను స్తుతులతో అనుసరిస్తే మనసంతా నిండిన సంతృప్తి గుండెలో పండి కళ్ళకు వెలిగిస్తుంది. హృదయం క్రీస్తుని నమ్మితే దానికుండవు అవసరాలిక. సర్వం నిండిన ఆయన ప్రేమను సర్వజనాలకు స్వరమెత్తి చెప్తే మన గిన్నె నిండి పొర్లుతుంది. అందని శిఖరాలు, అంతులేని అగాధాలు, మనసుకు అర్థం కాని దేవుని అపేక్ష తెలియవు మనిషి తెలివికి. కలకాలం ఆయన స్తుతిలో ఆశ్చర్యంలో కాలం గడపటమే మనకి తెలిసిన కలిమి. ప్రభు మిమ్మును మీ కుటుంబమును మీ సంఘమును దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్.